న్యూస్లో మీరు చాలాసార్లు దొంగ నోట్ల గురించి వినే ఉంటారు. దొంగ నోట్లు ముద్రించి మార్కెట్లోకి తెచ్చే ముఠాలను పోలీసులు పట్టుకోవడం కూడా చూసే ఉంటారు. కానీ ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, మన అసలు నోట్లను ఎలా తయారు చేస్తారు? భారత ప్రభుత్వం వీటిని ఎక్కడ ప్రింట్ చేయిస్తుంది? ఎలాంటి మెషిన్లు వాడతారు? అసలు మన నకిలీ నోట్లను గుర్తించడానికి అందులో ఉండే ప్రత్యేకతలేంటి? భారతీయ నోట్ల ప్రింటింగ్ ప్రాసెస్ గురించి మీ మనసులో ఎప్పుడైనా ఇలాంటి ప్రశ్నలు వస్తే ఈ వీడియో మీకోసమే. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. మనం రోజు వాడే డబ్బుల గురించి ప్రతి ఒక్కటి క్లియర్గా తెలుసుకుందాం పదండి. ముందుగా భారతదేశంలో నోట్ల ప్రింటింగ్ ఎక్కడ జరుగుతుందో మాట్లాడుకుందాం. దేశం మొత్తానికి సరిపడా నోట్లు ఒకే చోట ప్రింట్ అవుతాయని చాలామంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. మన దేశంలో నోట్లను ముద్రించడానికి మొత్తం 4 పెద్ద ప్రింటింగ్ ప్రెస్లు ఉన్నాయి. ఇవి మహారాష్ట్రలోని నాసిక్, మధ్యప్రదేశ్లోని దేవాస్, కర్ణాటకలోని మైసూర్ మరియు పశ్చిమ బెంగాల్లోని సాల్బోనిలో ఉన్నాయి. వీటిలో దేవాస్ మరియు నాసిక్లోని ప్రెస్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తాయి. ఇవి సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కిందకు వస్తాయి. మరోవైపు మైసూర్ మరియు సాల్బోనిలో ఉన్న ప్రెస్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అనుసంధానమై ఉంటాయి. ఇవి భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోటు ముద్రణ ప్రైవేట్ లిమిటెడ్ కింద పనిచేస్తాయి. ఇప్పుడు నోట్లను తయారు చేయడానికి ఎలాంటి ఇంక్ వాడతారని ప్రశ్న వస్తుంది. నోట్లను ప్రింట్ చేయడానికి సాధారణ ఇంక్ అస్సలు ఉపయోగించరు. దీనికోసం చాలా ప్రత్యేకమైన సెక్యూరిటీ ఇంక్ వాడతారు. ఇది ఎంత సురక్షితమైందంటే మార్కెట్లో ఇది ఎవ్వరికీ దొరకదు. ఈ ప్రత్యేకమైన ఇంక్ను స్విట్జర్లాండ్కు చెందిన ఒక కంపెనీ తయారు చేస్తుంది. ఆ కంపెనీ మన దేశానికే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాలకు ఈ సెక్యూరిటీ ఇంక్ సప్లై చేస్తుంది. ఈ ఇంక్లో ఎన్నో రకాల కెమికల్స్ మరియు సెక్యూరిటీ ఫీచర్స్ ఉంటాయి. వాటి వల్లే దొంగ నోట్లు తయారు చేయడం దాదాపుగా అసాధ్యం. దొంగ నోట్లు తయారు చేసేవాళ్ళు ఈ అసలు ఇంక్ను కాపీ చేయలేరు కాబట్టి పట్టుబడిపోతూ ఉంటారు. అయితే మన దేశంలో వాడే ఈ ఇంక్ మరియు పేపర్ను ఇక్కడే తయారు చేయాలని ప్రభుత్వాలు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాయి. దీనివల్ల విదేశీ దిగుమతుల మీద ఆధారపడడం తగ్గుతుందని. ఇప్పుడు నోట్లను ప్రింట్ చేసే పేపర్ గురించి మాట్లాడుకుందాం. నోట్లను సాధారణంగా కాగితం మీదే ప్రింట్ చేస్తారని చాలామంది అనుకుంటారు, కానీ అది అబద్ధం. నోట్లను ప్రింట్ చేయడానికి కరెన్సీ పేపర్ అనే ఒక ప్రత్యేకమైన కాగితాన్ని ఉపయోగిస్తారు. మన దేశంలో కరెన్సీ పేపర్ తయారు చేయడానికి మధ్యప్రదేశ్లోని హోంషగాబాద్లో ఒక మిల్లు ఉంది. ఇక్కడ నోట్ల కోసం మరియు స్టాంప్ కోసం ఒక ప్రత్యేకమైన కాగితం తయారు చేస్తారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇప్పటికీ మన దేశంలో వాడే 80% నోట్ల పేపర్ విదేశాల నుంచి వస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ లెక్కల ప్రకారం జపాన్ మరియు యునైటెడ్ కింగ్డమ్ లాంటి పెద్ద దేశాల నుంచి ఈ పేపర్ను దిగుమతి చేసుకుంటారు. అందుకే ఈ విషయంలో సొంతంగా ఎదగాలని భారతదేశం చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. ఇక చరిత్ర గురించి మాట్లాడితే, ప్రపంచంలోనే మొట్టమొదటిగా బ్యాంక్ నోట్లను జారీ చేయడం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ప్రారంభించింది. మన దేశంలో నోట్ల ప్రింటింగ్ గురించి చెప్పాలంటే 1862లో బ్రిటిష్ కాలంలో భారతీయ నోట్లు మొదలయ్యాయి. ఆ తర్వాత 1920వ ప్రాంతంలో బ్రిటిష్ ప్రభుత్వం మన దేశంలోని నోట్ల ప్రింటింగ్ మొదలు పెట్టాలని నిర్ణయించుకుంది. ఇప్పుడు నోట్ల గురించి ఇంతలా మాట్లాడుకుంటున్నాం కదా, ఒక నోటును ప్రింట్ చేయడానికి మరి ఎంత ఖర్చు అవుతుంది అనే సందేహం వచ్చిందా? చెప్తా వినండి. వినడానికి కొంచెం ఈ డౌట్ వింతగా ఉన్నా, ఒక నోట్ను ప్రింట్ చేయడానికి దాని విలువంత ఖర్చు అవ్వదు. ఉదాహరణకు 2018లో ఒక 2000 నోటును ప్రింట్ చేయడానికి దాదాపుగా 4.18 పైసలు అవుతుంది. అంటే ₹4.18. ఆ తర్వాత ఈ ఖర్చు ₹3.53 తగ్గింది. అంటే ₹3.53. ప్రభుత్వం కేవలం కొన్ని రూపాయలు ఖర్చు చేసి ₹1000 నోట్లను తయారు చేస్తుందన్నమాట. కానీ ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఒక్కోసారి ₹10 నోటును ప్రింట్ చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. ఎందుకంటే చిన్న నోట్లు త్వరగా పాడైపోతాయి కాబట్టి వాటిని పదే మార్చాల్సి వస్తుంది. అందుకే చిన్న నోట్ల ప్రింటింగ్ మరియు నిర్వహణ ఖర్చు ఎక్కువ. పాత 500 నోట్లను ప్రింట్ చేయడానికి దాదాపుగా ₹3.09 ఖర్చు వచ్చేది. కానీ ఇప్పుడు కొత్త నోట్లను ముద్రించే ఖర్చు మునుపటి కంటే కొంచెం తగ్గింది. ఇప్పుడు నాణేల గురించి కూడా కొంచెం మాట్లాడుకుందాం. మన దేశంలో నాణేలను ముద్రించే పని 4 పెద్ద మింట్లలో జరుగుతోంది. మింట్ అంటే డబ్బు తయారు చేసేది. ఇవి ముంబై, హైదరాబాద్, నోయిడా మరియు కోల్కతాలో ఉన్నాయి. ఈ ప్రదేశాల్లో వివిధ రకాల లోహాలతో నాణేలను తయారు చేస్తారు. రిజర్వ్ బ్యాంక్ చట్టంలో సెక్షన్ 38 ప్రకారం నాణేలను చలామణిలోకి తెచ్చే బాధ్యత ఆర్బీఐ తీసుకుంటుంది. ఏ నాణ్యం మార్కెట్లో నడవాలి, ఏది ఆపేయాలి అనేది కూడా ఆర్బీఐ నిర్ణయమే. కరెన్సీ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు బ్యాంక్ నోట్ అనే పదం మీరు ఖచ్చితంగా వినే ఉంటారు. అసలు బ్యాంక్ నోట్ అంటే ఏంటో మీకు తెలుసా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసే నోట్లను బ్యాంక్ నోట్లు అంటారు. 2000 నోటు, 500 నోటు, 200 నోటు, ₹1000 నోటు, ₹50 నోటు, ₹20 నోటు మరియు ₹10 నోట్లు ఈ కోవలకు వస్తాయి. ఈ నోట్లన్నిటిపై ఆర్బీఐ గవర్నర్ సంతకం ఉంటుంది. కానీ ₹1 నోటు మాత్రం కొంచెం భిన్నంగా ఉంటుంది. ఈ నోటును భారత ప్రభుత్వం జారీ చేస్తుంది మరియు దీనిపై ఆర్థిక కార్యదర్శి సంతకం ఉంటుంది. అలాగే ఒకప్పుడు వాడిన ₹2, ₹5 నోట్లు ఇప్పుడు మార్కెట్లో దాదాపుగా కనిపించకుండా పోయాయి.
ఆ నోట్ల ముద్రణ మరియు నిర్వహణ ఖర్చు వాటి విలువ కంటే ఎక్కువగా ఉండడమే దీనికి కారణం. అసలు నోట్ల ప్రింటింగ్ ఎలా జరుగుతుందో ఇప్పుడు అర్థం చేసుకుందాం. విదేశాల నుంచి లేదా మన దేశంలో తయారయ్యే కరెన్సీ పేపర్ ప్రింటింగ్ ప్రెస్కు చేరుకోగానే ముందుగా వాటిని పెద్ద పెద్ద మిషన్లలో పెడతారు. ఈ మెషిన్లలో నోట్ల ప్రారంభ ప్రింటింగ్ జరుగుతుంది. దీని తర్వాత క్వాలిటీ చెక్ అని ఒక ముఖ్యమైన ప్రాసెస్ ఉంటుంది. ఏ నోటు సరిగ్గా ప్రింట్ అయింది, ఏది పాడైంది అనేది మిషన్లే స్వయంగా చెక్ చేస్తాయి. సరిగ్గా ఉన్న నోట్లను తదుపరి ప్రాసెస్ కోసం పంపిస్తాయి. పాడైన నోట్లను పక్కకు నెట్టేస్తాయి. ఆ తర్వాత నోట్లపై సీరియల్ నెంబర్లు ముద్రిస్తారు. ఈ నంబర్ ప్రతి నోటుకు ఒక ప్రత్యేకమైన గుర్తింపునిస్తుందన్నమాట. ప్రపంచంలో ఏ 2 నోట్లకు ఒకే నెంబర్ ఉండదు. ఈ ప్రాసెస్ అంతా పూర్తయ్యాక ప్రింటింగ్ పర్ఫెక్ట్గా ఉందో లేదో చూడడానికి కొన్ని నోట్లను ర్యాండమ్గా తీసి మళ్ళీ తనిఖీ చేస్తారు. మరి ప్రింటింగ్లో పాడైపోయిన నోట్లను ఏం చేస్తారనే ప్రశ్న వచ్చిందా? వస్తుంది. ఆ నోట్లు ఎప్పటికీ మార్కెట్లోకి రాకుండా వాటిని పూర్తిగా నాశనం చేస్తారు. ఒకవేళ మార్కెట్లో చలామణిలో ఉన్న నోట్లు చిరిగిపోయినా లేదా పాడైపోయినా ప్రజలు వాటిని బ్యాంక్లో జమ చేయొచ్చు. బ్యాంకులు ఆ నోట్లను ఆర్బీఐకి పంపుతుంది. అక్కడ వాటిని తనిఖీ చేసి వాటి స్థానంలో కొత్త నోట్లను జారీ చేస్తారు. ప్రింట్ అయిన నోట్లు సామాన్య ప్రజల వరకు ఎలా చేరతాయి అనేది ఇంకో ముఖ్యమైన ప్రశ్న. నోట్ల ముద్రణ పూర్తయిన తర్వాత వాటిని ఆర్బీఐకి చెందిన వివిధ ప్రాంతాల కార్యాలయాలకు పంపుతారు. అక్కడి నుంచి ఆ నోట్లు దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులన్నిటికీ చేరవేస్తారు. ఆ తర్వాత బ్యాంకులు వాటిని ఏటీఎం మరియు క్యాష్ కౌంటర్ల ద్వారా సామాన్య ప్రజల మధ్యకు వదులుతాయి. ఇక్కడ చాలా ఆసక్తికరమైన ప్రశ్న ఒకటి వస్తుంది. ఏ దేశమైనా తమకు ఇష్టం వచ్చినన్ని నోట్లను ముద్రించొచ్చా? అదే గనుక నిజమైతే ప్రతి దేశం తమ పేదరికాన్ని నిర్మూలించుకోవచ్చు కదా. కుప్పలు తెప్పలుగా నోట్లు ప్రింట్ చేసి అనుకోవచ్చు. కానీ వాస్తవానికి ఏ దేశం కూడా తమ ఇష్టానుసారం నోట్లను ముద్రించలేదు. నోట్ల ప్రింటింగ్ అనేది ఆ దేశ ఆర్థిక వ్యవస్థ, జీడిపి, వృద్ధి రేటు మరియు రిజర్వ్ నిధులు ఆధారంగా నిర్ణయించబడుతుంది. భారతదేశంలో ఈ విధానం 1957 నుంచి అమల్లో ఉంది. దీని ప్రకారం ఆర్బీఐ తన వద్ద కనీసం 200 కోట్ల విలువైన ఆస్తులను రిజర్వ్గా ఉంచుకోవాలి. ఆ తర్వాతే ప్రభుత్వ అనుమతితో కొత్త నోట్లను ప్రింట్ చేయగలుగుతుంది. ఒకవేళ ఏ దేశమైనా నియమాలు పాటించకుండా ఇష్టం వచ్చినట్లు నోట్లు ముద్రిస్తే ఆ కరెన్సీ విలువ పడిపోతుంది. కరెన్సీ ఎక్కువైతే ద్రవ్యోల్బణం చాలా వేగంగా పెరుగుతుంది మరియు ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. ప్రజల చేతిలో డబ్బు ఎక్కువగా ఉండి మార్కెట్లో వస్తువులు తక్కువగా ఉంటే జనాలు ఎక్కువ ధర చెల్లించి మరీ వస్తువులు కొంటారు. దీనివల్ల వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోయి ద్రవ్యోల్బణం వేగంగా వ్యాపిస్తుంది. అందుకే ప్రపంచంలోని ప్రతి దేశంలో కరెన్సీ ముద్రించడానికి కఠినమైన నియమాలుంటాయి. మీ జేబులో ఉండే ఒక చిన్న నోటు వెనుక ఎంత పెద్ద ప్రాసెస్, ఎంత కఠినమైన భద్రతా వ్యవస్థ ఉందో అర్థమైంది కదా. ఈ సమాచారం ఆసక్తికరంగా అనిపిస్తే మాత్రం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన థింక్ డీప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.